హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. రాజమౌళి సినిమా కోసం మహేష్ పూర్తిగా మారిపోతున్నారు. ఏదో చిన్న చిన్న చేంజెస్ కాకుండా భారీగా మార్చేస్తున్నాడు జక్కన్న. గుంటూరు కారం రిలీజ్ తర్వాత మహేష్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న రాజమౌళి తన హీరోని ఎలా మేకఓవర్ చేశాడో చూసేద్దామా. మహేష్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన 50 లక్షల చెక్కును అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. పొడవాటి జుట్టు, గడ్డంతో మహేష్ న్యూ లుక్ షాక్ ఇస్తోంది. రాజమౌళి మహేష్ ను మరీ ఇలా మార్చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రాజమౌళి మహేష్ మూవీ ఎప్పుడు మొదలవుతుందో తెలియకపోయినా సూపర్ స్టార్ ను తన కథకు తగ్గ కథానాయకుడిలా మౌల్డ్ చేసేస్తున్నాడు దర్శకుడు. గుంటూరు కారం రిలీజ్ కావడం ఆలస్యం. జర్మనీ వెళ్లి వారం రోజుల పాటు అక్కడి డాక్టర్ కమ్ ఫిజియో ట్రైనర్ సలహా తీసుకుని వచ్చాడు. మహేష్ లుక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. చాలా కాలం తర్వాత లాంగ్ హెయిర్ తో కనిపించాడు. అతిథి, పోకిరి తర్వాత సర్కారు వారి పాట కోసం లైట్ గా లాంగ్ హెయిర్ తో కనిపించిన మహేష్ రాజమౌళి మూవీ కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా లాంగ్ హెయిర్ అండ్ బియర్డ్ తో కొత్తగా కనిపిస్తున్నాడు. సుకుమార్ చేతిలో పడితే హీరో లుక్ మారుతుంది. అయితే అది హెయిర్, బియర్డ్ వరకే. రకరకాలుగా ట్రిమ్ చేయించి కొత్తగా చూపిస్తాడు. అయితే రాజమౌళి అలా కాదు, ఆకారాన్ని మార్చేశాడు. బాహుబలి సినిమాలో రానా, ప్రభాస్ లో 6 ప్యాక్ తీసుకొచ్చి నువ్వా నేనా అంత పోటీగా బాడీ బిల్డప్ చేయించాడు. ఒకానొక టైంలో బొద్దుగా మారిపోయిన ఎన్టీఆర్ సినిమాకు వెయిట్ పెరిగిపోయాడు. హద్దులు దాటేస్తున్న తారక్ వెయిట్ ను రాజమౌళి కంట్రోల్ చేశాడు. తగ్గాల్సిందే అని ఆర్డర్ వేయడంతో యమదొంగ కోసం నాజుగ్గా మారిపోయాడు. హీరోలను తనకు అనుకూలంగా మార్చుకునే జక్కన్న మహేష్ తో పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు. అందులోనూ పాన్ ఇంటర్నేషనల్ మూవీ కావడం, అడ్వెంచర్ థ్రిల్లర్ కావడంతో మహేష్ లో ఊహించని మార్పు తీసుకొచ్చాడు. సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి రానుంది. ఈలోగా సూపర్ స్టార్ లో ఇంకెన్ని చేంజెస్ వస్తాయో చూడాలి మరి. అదిగో ఇదిగో అంటూ ఇంతకాలం ఊరించారు. సెట్స్ పైకి వచ్చినప్పుడు సంగతులే అని ఫ్యాన్సే పట్టించుకోవడం మానేశారు. ఇంకేముంది, మంత్రి అయ్యాక కెమెరా ముందుకేమొస్తారులే అనుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా సెట్స్ పైకి వచ్చేసారు పవర్ స్టార్. ప్రెజెంట్ చేతిలో 3 సినిమాలుంటే ఏ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు? వాచ్ ది స్టోరీ. పవన్ కెమెరా ముందుకొచ్చి దాదాపు ఏడాదవుతోంది. గత ఏడాది అక్టోబర్ నాటికి చేతిలో ఉన్న హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసి రాజకీయాల్లో బిజీ కావాలన్న ప్లాన్ బెడిసికొట్టిందే. ఇంతలో ఎన్నికలు, గెలుపు, పదవులు, బాధ్యతలతో బిజీ అయిపోయాడు పవన్. 3 నెలల తర్వాత సెట్స్ పైకొస్తానన్న మాట నిలబెట్టుకుని హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఎంతో కాలంగా ఊరిస్తున్న పవన్ డేట్స్ రత్నం సొంతం చేసుకున్నాడు. హరిహర వీరమల్లు షూటింగ్ 7 గంటలకు మొదలైందంటూ నిర్మాణ సంస్థ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. చెరో 20 రోజులు డేట్స్ ఇస్తే ఓజీ, హరిహర వీరమల్లు పూర్తవుతాయి. ముందుగా ఓజీ ఇస్తానని పవన్ చెప్పడంతో సెప్టెంబర్ 27న రిలీజ్ అంటూ అనౌన్స్ చేశాడు నిర్మాత దానయ్య. అయితే సెప్టెంబర్ 27న రాకపోవడం, ఇదే ప్లేస్ లో దేవర రిలీజ్ అవుతోంది. హరిహర వీరమల్లు సెట్స్ పైకొచ్చి 3 ఏళ్లు దాటిందే. ఈ హిస్టారికల్ మూవీ మొదలైన తర్వాత భీమ్లా నాయక్, బ్రో పూర్తి చేసిన పవన్ మరో 2 సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మొదలుపెట్టాడు. 3 ఏళ్లుగా వీరమల్లునే నమ్ముకున్న క్రిష్ బయటకొచ్చేసి అనుష్కతో మూవీ చేస్తున్నాడు. రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ మెగాఫోన్ పట్టి బ్యాలెన్స్ పార్ట్ ను షూట్ చేస్తూ 2వ పార్ట్ను కూడా డైరెక్ట్ చేయనున్నాడు. పవన్ డేట్స్ ఇచ్చాడన్న ఆనందంలో నిర్మాత రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసి ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చాడు. సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. పవర్ స్టార్ మూవీ ఎంట్రీతో సమ్మర్ సీజన్ మొదలు కానుంది. అయితే వీరమల్లు రిలీజ్ డేట్ తో రౌడీ హీరో ఫ్యాన్స్ కు షాక్ తగిలిందే. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అదే రోజు వీరమల్లు రావడంతో రౌడీ హీరో వెనక్కు తగ్గే ఛాన్స్ ఉంది. బ్రో మూవీని 25 రోజుల్లో పూర్తి చేశాడు. ఒకేసారి 20 రోజులు డేట్స్ ఇచ్చినా ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడంతో ఒకేసారి ఇన్ని రోజులు నటించడం కష్టమే. ఆ మధ్య 2-3 రోజులు నటిస్తూ పాలన చూసుకుంటానని పవన్ చెప్పాడు. కుదిరినప్పుడు 2 రోజులు ఇస్తే కాంబినేషన్ సెట్స్ కావడం, అనుకున్న టైంలో రిలీజ్ చేయడం కష్టమే. మరి పవర్ స్టార్ అటు రాజకీయాలను, ఇటు సినిమాలను ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి మరి. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే పెద్ద ఫంక్షన్స్ జరిగాయి. 1,00,000 మందికి పైగా జనాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు క్యాన్సిల్ కాని ఫంక్షన్ ఇప్పుడు మాత్రమే ఎందుకు క్యాన్సిల్ అయింది? అదుపు చేయలేనంతగా జనాలు వచ్చారని నిర్వాహకులు చెప్తున్నారు. ఎంతమంది పడితే అంతమంది రావడానికి అవుట్డోర్లో పెట్టిన ఈవెంట్ ఏమీ కాదు. హోటల్లో జరిగితే ఎందుకు అదుపు చేయలేకపోయారు? ఎన్నో ఆశలతో ఎక్కడి నుంచో వచ్చిన ఫ్యాన్స్ ఆశలపై ఎవరు నీళ్లు చల్లారు? RRR లో రామ్ చరణ్ తో స్క్రీన్ పంచుకున్న తారక్ అరవింద్ సమేత వీరరాఘవ వచ్చిన 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా దేవరాతో వస్తున్నాడు. ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఆకలిగా ఉంటూ ఆశతో ఎదురు చూసి కట్టలు తెంచుకొని వచ్చేసారా?
ఈవెంట్ ని అవుట్డోర్ లో పెట్టడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని, వాతావరణ పరిస్థితుల రీత్యా హోటల్లో పెట్టినట్లు నిర్వాహకులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. 3-4 వేల పాస్లకు మాత్రమే అనుమతుంటే 35,000 మంది ఒకేసారి రావడంతో కంట్రోల్ చేయలేకపోయారన్నారు. గతంలో ఎన్నో పెద్ద ఈవెంట్స్ జరిగినా జన సంద్రోహాన్ని కంట్రోల్ చేయలేక లోపలికి పంపించని సందర్భాలు ఉన్నాయి. వేల మంది ఫ్యాన్స్ బయటే ఉండిపోయేవాళ్ళు. కానీ దేవరా ఈవెంట్ అదుపు తప్పింది. పరిమితికి మించి ఫ్యాన్స్ రావడంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ సిచ్యువేషన్ నెలకొంది. లోపలికి వెళ్లనీయడం లేదని అద్దాలు పగలగొట్టారు. జనరల్ పాస్లు పొందిన వారు విఐపి గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యాలరీలోకి దూసుకెళ్లడంతో తోపులాట జరిగింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో వేడుకను రద్దు చేశారు. దీంతో ఫ్యాన్స్ కుర్చీలు పగలగొట్టి అసహనం వ్యక్తం చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దవడం తనకెంతో బాధ కలిగించిందని ఎన్టీఆర్ అన్నారు. ఈ రోజు మనం కలవకపోయినా 27న కలవబోతున్నాం. మీరంతా సినిమా చూసి కాలర్ ఎగరేస్తారని నమ్మకంగా ఉన్నా. ఆ ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేనంటూ వీడియో రిలీజ్ చేశారు తారక్. దేవరా రిలీజ్ కి 4 రోజులున్నాయి కదా, మరో ఈవెంట్ చేస్తారు అన్న ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించేలా లేవు. ఆల్రెడీ తారక్ దేవరా స్క్రీనింగ్ కోసం అమెరికా వెళ్లిపోయాడు. ఇక తారక్ నుంచి ఎలాంటి ప్రమోషన్ ఉండదు. చిరంజీవి చెంతకి అరుదైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చి చేరింది. గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం మన వాళ్ళకి కొత్తేమీ కాదు. ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసింది, తీసింది, నటించింది, ఇలా చాలా రికార్డ్స్ తెలుగు వాళ్ళ సొంతమయ్యాయి. ఎవరు ఏ రకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కారో చూద్దామా? చిరంజీవి అంటే డాన్స్, డాన్స్ అంటే చిరంజీవి. తనదైన ఈస్తో స్టెప్పులేసి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఇంప్రెస్ చేసి మెగాస్టార్ గా ఎదిగారు. 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు చిరంజీవికి ఈ మెగా అవార్డు దక్కింది. గిన్నిస్ బుక్ ప్రతినిధి రిచర్డ్ స్టర్నింగ్, ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా చిరు ఈ అవార్డుని అందుకున్నారు. చిరంజీవి 46 ఏళ్ల సినీ ప్రయాణంలో తనదైన అభినయం, డాన్స్లతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. ఎన్నో పురస్కారాలు, గౌరవాలు సొంతం చేసుకున్నారు. లేటెస్ట్ గా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, యాక్టర్, డాన్సర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న సినిమా వాళ్ళు చాలా మందే ఉన్నారు. అత్యధిక సినిమాలు తీసిన నిర్మాతగా రామానాయుడు, ఎక్కువ చిత్రాలు డైరెక్ట్ చేసిన దర్శకుడిగా దాసరి నారాయణరావు గిన్నిస్ బుక్ ఎక్కారు. 42 సినిమాలను తీసిన విజయ్ నిర్మల, ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా ఈ అరుదైన ఘనత సాధించారు. ఎక్కువ పాటలు పాడిన గాయని గాయకులుగా సుశీల, బాలుకు గిన్నిస్ బుక్ లో స్థానం దక్కింది. సుశీల 17,695 పాటలు పాడి రికార్డు క్రియేట్ చేశారు. 40,000కు పైగా పాటలతో అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా ఈ అవార్డు అందుకున్నారు ఎస్పీబీ. కామెడీకి పర్యాయ పదంగా మారిన బ్రహ్మానందం సుదీర్ఘకాలంగా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. 1000కి పైగా సినిమాల్లో నటించి 2010లో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. ఆడియన్స్ ని నవ్విస్తే చాలు, టెన్షన్స్ నుంచి రిలీఫ్ ఇచ్చింది అంటూ సినిమాను హిట్ చేస్తారు. ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతాయి. నవ్వించిన సినిమా నవ్వుల పాలు కాదని ఏ సినిమాలు నిరూపించాయో చూద్దామా? ఈ ఏడాది నవ్వించిన సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. సత్య, శ్రీసింహ, ఫరియా నటించిన మత్తు వదలరా 2 యూత్ కు కిక్కెక్కించడంతో 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. సినిమాను 8 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 12 కోట్లు తీసుకొచ్చి 15 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది. హీరోలకు పెద్దగా క్రేజ్ లేకపోయినా పర్వాలేదు. డైరెక్టర్ ఎవరో కూడా తెలియకపోయినా పట్టించుకోరు. మనసును నవ్వులతో నింపేస్తే చాలు, హిట్ చేసేస్తారు. అలాంటి కాన్సెప్ట్తో వచ్చిన ఆయను సూపర్ హిట్ చేశారు తెలుగు ఆడియన్స్. ఏడాది సమ్మర్ సీజన్ జోరంతా కామెడీ సినిమాలదే. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఎంటర్టైన్మెంట్ మూవీ ఓం భీమ్ భుష్. ఇంటర్ ఎగ్జామ్స్, మరోవైపు ఐపీఎల్ను ఎదుర్కొని బ్రేక్ ఈవెన్ అయింది. సినిమాను 10 కోట్లకు అమ్మితే పెట్టుబడిని రాబట్టింది. ఇక టిల్లు స్క్వేర్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోతకు వస్తుంది. డీజే టిల్లు హిట్ తర్వాత వచ్చిన సీక్వెల్ పై భారీ అంచనాలున్నా మొదటి రోజు ఎవరు ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. సినిమాను వరల్డ్ వైడ్ 27 కోట్లకు అమ్మితే 69 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుంది. 50 కోట్లతో తీసిన చిన్న సినిమా దాదాపు అన్ని రికార్డ్స్ తుడిచేసింది. ఖాన్స్ నటించిన సినిమాల రికార్డ్స్ ని బూట్ చేసింది. కేవలం హిందీలో 600 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే ఇదొక్కటే. రికార్డ్స్ తో రఫ్ ఆడించేస్తున్నా ఆ సినిమా ఏంటో చూసేద్దామా? ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్ల మార్క్ దాటిన హిందీ సినిమాగా స్త్రీ 2 కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిత్ర యూనిట్ పంచుకుంది.
39 రోజుల్లో 604.22 కోట్ల నెట్ రాబట్టింది. జవాన్ పేరు మీద ఉన్న 580 కోట్ల రికార్డును వారం క్రితమే దాటేసిన స్త్రీ ఒక్క హిందీలోనే రిలీజ్ చేశారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల జాబితాలో స్త్రీ 2 6 స్థానంలో ఉంది. హిందీలో ఇప్పటి వరకు కేవలం 6 సినిమాలు మాత్రమే 500 కోట్లు వసూలు చేశాయి. స్టార్లు లేకపోయినా కథను ఆసక్తికరంగా చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది స్త్రీ 2 విషయంలో మరోసారి రుజువయ్యింది. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో అమర్ కౌశిక్ డైరెక్ట్ చేశారు. 2018లో ఇదే కాంబినేషన్లో వచ్చిన స్త్రీకి సీక్వెల్ గా స్త్రీ 2 వచ్చింది. హారర్ కామెడీ జోనర్ లో రూపొందిన సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేయడం విశేషం. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.